సో ఇక్కడ దారిలో కొన్ని వైల్డ్ యానిమల్స్ కనబడ్డాయి మాకు, మీకు చూపిస్తాను. కొంచెం దూరంలో ఉన్నాం మేము. అటాక్ చేస్తాం. మామూలుగా మీరు ఇటువైపు ఏనుగులు అవి చూస్తారు, కానీ ఇక్కడ జిరాఫీ వచ్చింది. హాయ్ గాయ్స్, మా ఇద్దరిని చూస్తే ఎక్కడో చూసినట్టుందా? గుర్తుపట్టలేదా రాజా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఈరోజు గొండాతి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. ఒడిశా స్టేట్లో ఉంది. ప్రజెంట్ మనం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హిరమండలం గొట్టా బ్యారేజ్ లొకేషన్లో ఉన్నాం. ఒకసారి వ్యూ చూపించు విజయ్. బాగుందా? ప్రజెంట్ ఎండ కొంచెం గట్టిగా ఉంది. ఇప్పుడే చూసావు కాక, ఇంకా ముందు ఇంకా ఎండ గట్టి కొడుతుంది. అయినా ఆగేదే లేదు. వెళ్ళిపోతాం ఈరోజు గొండాతి వాటర్ ఫాల్స్కి. ఓకే, దాంట్లో మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఇక్కడ గ్రీనరీ చాలా ఎక్కువ ఉంటుంది. మీకు మంచి ఎక్స్పీరియన్స్ని ఈ ఛానల్లో మీకు చూపిస్తాం. ఓకే, ఇక మొదలెడదామా? సీట్ బెల్ట్ పెట్టుకో. హలో గాయ్స్, సో మనము ఇర్మాండ్లం టు వయా పాతపట్నం టు పర్లాకిమిడి ఇవన్నీ దాటుకొని వెళ్తున్నాము. సో ప్రజెంట్ మనం పర్లాకిమిడి 1 కిలోమీటర్. ఇంకా మీరు కరెక్ట్గా మన బార్డర్లో ఉన్నాము. అక్కడ ఇంకో బోర్డు చూసినట్టుగా అయితే అది ఒడిస్సా బార్డర్ అనమాట. అక్కడ మ్యాక్సిమం 1 అవర్లో రీచ్ అయిపోతాం. ఓకే, ఎస్. సీట్ బెల్ట్ పెట్టుకోరా? సీట్ బెల్ట్ పెట్టుకుంటా. ఇది బార్డర్ మనకి, ఒడిశా ఆంధ్రాకి. ఒడిశా ఇటు రావద్దు, అటు మన ఇటు ఒడిశా కూడా నేను ఆంధ్ర. చాలా పెద్ద యూనివర్సిటీలో చదువుకుంటావేంట్రా? గాయ్స్, ఆన్ ద వే ఉన్నాం. ఇంకా మోర్ 25 కిలోమీటర్స్ టు గో గొండాతి వాటర్ ఫాల్స్. సో ఇక్కడ దారిలో కొన్ని వైల్డ్ యానిమల్స్ కనబడ్డాయి మాకు, మీకు చూపిస్తాను. కొంచెం దూరంలో ఉన్నాం మేము. అటాక్ చేస్తాం. మామూలుగా మీరు ఇటువైపు ఏనుగులు అవి చూస్తారు, కానీ ఇక్కడ జిరాఫీ వచ్చింది. జిరాఫీ మీకు చూపిస్తాను. ఏమైనా చేస్తుందేమో. అదేం చేస్తాంటావా? దగ్గరికి చూద్దాం. అదేం చేయదురా, పెంచుతున్నట్టున్నారు ఇవి. మీకు జిరాఫీ చూపిస్తాను, చూడండి. ఇది గో జిరాఫీ. ఇక్కడో జిరాఫీ, ఇక్కడో జిరాఫీ. మొగుడు పిల్లలు. అరే లోపల కుదరా. మరి యాక్టింగ్ చేయమంటే మరి ఓవర్ యాక్టింగ్ చేస్తా. రేపు మాకు కాబోయే హీరోని. ఇంకొక వైల్డ్ యానిమల్ ఉంది, పికాక్. పికాక్ ఏంట్రా, మన నేషనల్ బర్డా? ఇంటర్నేషనల్ బర్డా? సేమ్ ఇలాగే ఉందిరా. మ్యాచింగ్ డ్రెస్ మ్యాచ్ అయింది. ఇది నాలాగా ఉందంటావు ఏంటి? ఇది నాలాగా ఉందంటావు ఏంటి? మ్యాచింగ్ హైట్ మ్యాచింగ్. చూడండి గాయ్స్, దగ్గర నుంచి చూడండి. ఏమందు చింపాంజీ, మంచి బాలుడు. ఏమనట్లేదు. ఇంకోటి చూపిస్తాను చూడండి. ఈగిల్. ఇదే వినయ విధరామ చూసావా? ఆ సినిమాలో యాక్ట్ చేసింది ఇదే. దాని మీద పక్కన నిల్చో. చాలా పెద్దది. వెనక్కి వెనక్కి ఉంటే వెరైటీగా ఉంది. ముందుకు రా. గద్దా. ఓకే, హిట్ 3 చూసావా? దాంట్లో కూడా మన నాని ఇదే వాడాడు. నేచురల్ స్టార్ నాని ఇదే వాడాడు. తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం, మళ్ళీ కావాలంటే ఇస్తాం. మళ్ళీ వెళ్ళిపోతుంటారా?
చూడరా అయ్యా పాములు ఉంటాయి. చూసారా ఎప్పుడైనా ఇలా? సుమారు ఒక 200 మేకలు ఉంటాయా? 200 ఇంకెక్కువ ఉంటాయి మరి. ఏమో మరి వెనక్కి కొట్టి వెనక్కి ఇంకా బోల్డ్ ఉన్నాయి. వెనక్కిది వెనక్కి. బాయ్ చెప్తుందా? సో గాయస్ మనము గొండాతి వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ మనకి చెక్ పోస్ట్ ఉంది. 20 రూపాయలు ఫర్ బైక్ 20 రూపీస్, కార్కి అయితే 100 రూపీస్, ఆటోకి 50, బస్కి 400, మినీ బస్ అయితే 200 ఛార్జ్ చేస్తారు. సో మనం ముందుకు వెళ్దాం, ముందుకెళ్ళి వాటర్ ఫాల్స్ చెక్ చేద్దాం. ఓకే ఓకే విజయ్. ఓకే. సో గాయస్ మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. అబౌట్ టు రీచ్ వాటర్ ఫాల్స్ ఇన్ ఫ్యూ మినిట్స్. ఇగో ఇది ఎంట్రన్స్. గొండాతి వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్స్ చాలా బాగుంది. గాయ్స్ వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుందా? వాటర్ ఫాల్ ఫ్లో గట్టిగా ఉంది. మొన్న మోంతా తుఫాన్ వచ్చింది కదా, ఆ ఎఫెక్ట్ లా ఉంది. గట్టిగా వస్తుంది సౌండ్, వాటర్ సౌండ్. అదే సబ్బు చూసారు. ఏడిస్తున్నారు, కాస్త సైడ్కి వస్తారా? సత్తార్ సైడ్కి రాడు, స్ట్రైట్ గా మాట్లాడతాడు. మా ఇంట్లో స్త్రీలు అన్ని మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవుతారు. मैं अंदर जाके कॉफी ले आऊं? నై ఇదర్ రఖో, దేఖో మై రౌడిజం సెటిల్మెంట్. చెప్పు. వారం రోజులైంది జిమ్కెళ్ళి, బాడీ బాగా లూజ్ అయిపోయింది. ఏదో తేడాగా ఉందేంటి? ఎంత బాడీ పెట్టుకుని భయపడ్డావేంటి? మరి నువ్వు భయపెట్టేస్తావు కదా. అంటే అది రే రామ్, జనరల్ గా రోజు అందరూ ఉంటారు, కానీ వాళ్ళ సండే సినిమాకి వెళ్ళారు. సినిమా రే, నేనెవరో అమ్మాయికి బీటేస్తే నీకేంట్రా? నేను బీటేస్తా వాటేస్తా. నీ అక్క, నీ చెల్లె, మరి నీకేంట్రా? తు అందరు చలో. मैं नहीं चलूंगी, देखूंगी. గాయ్స్ వాటర్ ఫాల్స్ లోపలికి దిగడానికి కష్టంగా ఉంది. మొన్న వచ్చిన మోంతా తుఫాన్ వల్ల వాటర్ ఫాల్స్ చాలా హెవీగా ఉన్నాయి. అక్కడ పక్కన నిల్చుంటే చాలా తడిసిపోతున్నాము. విజయ్ అయితే మొత్తం తడిసిపోయాడు. వాటర్ ఫాల్స్తో పాటు ఇక్కడ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, చూడొచ్చు. ఫ్యామిలీతో రావడానికి బెస్ట్ ప్లేస్ ఇది. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ప్లేస్ బెస్ట్ ప్లేస్. ఒక మండే ఇలా తిరిగేసి అలా వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇంకా పైకి వెళ్దాం. పైన ఇంకేముందో చూద్దాం. అలా గాయ్స్ వాటర్ ఫాల్స్ అయిపోయింది ట్రిప్పు. ఇంకా మనము ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతాము.
ఈ గ్యాప్లో కొన్ని 2 రీల్స్ కూడా చేసాం నేను విజయ్, ఫన్నీగా ఉంటాయి చూడండి. ఈ వీడియోలో యాడ్ చేస్తాం ఆ రీల్స్. యూట్యూబ్ షార్ట్స్లో పెడతాం. యూట్యూబ్ షార్ట్స్లో ఉంటాయి, వీలైతే వీడియోలో కూడా పెడతాం. ఓకే చూడండి, తప్పకుండా చూడండి. రజనీకాంత్ గారిది ఒకటి రీల్ ఉంది, ఇంకోటి విక్టరీ వెంకటేష్ అండ్ బ్రహ్మానంద గారితో వచ్చిన కాంబినేషన్లో ఒక కామెడీ సీన్ ఉంది, అది చూడండి, తప్పకుండా చూడండి. ఓకే ఓకే బాయ్. అయితే ఈ రోజుతో బాయ్ గాయ్స్, సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ విజయ్తో బాయ్. బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. అయ్యా మీసం వచ్చిన వాడల్లా మగాడు కాదు. మీసం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఎంత ఆస్తిపరులైనా అందులో ఒక చెల్లిగా కూడా తాకుండా తను కష్టపడి సంపాదించి వాళ్ళకి ఎవడైతే తిండి పెడతాడో వాడేనయ్యా అసలైన మగాడు. మగవాళ్లు గడప దాటకపోతే చెడిపోతారు, ఆడవాళ్లు గడప దాటితే చెడిపోతారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. గతం గతం అయిపోయిన దాని గురించి మాట్లాడొద్దు.